తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. తెలంగాణలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. రైతులు లబోదీపమంటున్నారు. ఏపీలో పలు చోట్ల వడగళ్ల వాన పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ ఈదురుగాలులతో కూడా వర్షం పడింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం మస్తల్యాలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుబ్బాప మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు వడ్ల రాసులను వరద నీరు ముంచెత్తింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అర్ధరాత్రి రైతులు అవస్థలు పడ్డారు. మెదక్ జిల్లా తూప్రాన్, చేగుంట, రామాయణపేటలో అకాల వర్షానికి కల్లాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చేర్యాల, కుమరవెల్లి, మద్దూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడిన భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షం బీభత్సం రేపింది. ఈదురుగాలులకు టార్ఫిన్లు, కవర్లు ఎగిరిపోయాయి. వర్షానికి ధాన్యపు రాసులు, బస్తాలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యపు రాసులపై నిలిచిన నీరును రైతులు తొలగిస్తున్నారు. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా దొండవంకలో గాలివాన బీభత్సం రేపింది. భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. దీంతో కోళ్ల ఫారాలు, రైతుల వ్యవసాయాల రేకు షెడ్యూళ్లు, విద్యుత్ స్తంభాలు, జీడి మామిడి తోటలు నెలకొరిగిపోయాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామంటూ కూడా రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ రైతులు లబోదీపమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా రైతులు, పౌల్ట్రీ వ్యవస్థాపకులు వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన పడింది. భారీగా ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సరావుపేటలో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో వడగండ్లతో వాన పడింది. ములకలూరు వద్ద రోడ్డుపై కరెంటు స్తంభాలు, చెట్లు పడిపోయాయి. దీంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. క్రేన్ సహాయంతో పోలీసులు వాటిని తొలగించారు. తిరుమలలో గత 2 రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలివానతో కూడినటువంటి వర్షం పడింది. భారీ ఈదురుగాలులకు ఘాట్ రోడ్లలోని చెట్లు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్లలో చెట్లు విరిగిపడిన చోట ఇంకా అటవీ శాఖ సిబ్బంది తొలగించలేదు. దీంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా టీటీడీ అధికారులు తెలియజేశారు. మరోవైపు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను ఏకవంతం చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కల్లాలోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫిన్లను కూడా అందుబాటులోకి ఉంచాలంటూ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుండి టార్ఫిన్లను తరలించాలంటూ కూడా పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో